వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో వివేక చూడామణి విశేషాలను చూస్తున్నాం. తత్వమసి అనే వేద సంబంధమైన మహావాక్యాన్ని శంకరులు బ్రహ్మతత్వమసి భావయాత్మని అని అందంగా వివరించిన తీరు గమనించాం. ఈ బ్రహ్మాత్మ భావం అనేది ఒక అత్యున్నత స్థితి. సాధారణంగా మానవుడు దేహాత్మ భావంతో ఉంటాడు, అంటే దేహమే నేను అని. దీన్నే అధ్యాస అని బ్రహ్మసూత్ర భాష్య ఉపోద్ఘాతంలో అధ్యాస భాష్యం అని అంటారు దాన్ని. అందులో శంకరులు పేర్కొన్నారు. దాన్ని స్వ అధ్యాస అపనయం కురు, అంటే నీలో ఉన్న ఈ అధ్యాసను, అంటే దేహాత్మ భావాన్ని తొలగించు. స్వ అధ్యాస అపనయం కురు అనే మకుటం స్వాధ్యాసాపనయం కురు, స్వాధ్యాసాపనయం కురు అని మరొక మకుటంతో శంకరులు ఇక్కడ 10 శ్లోకాలు రచించారు. ఇవి చిన్న అనుష్టుప్ శ్లోకాలు. దాంతో పాటు శంకరుల సులభమైన రచన. మొదటి శ్లోకం చూద్దాం. లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహానువర్తనం శాస్త్రానువర్తనం త్యక్త్వా స్వాధ్యాసాపనయం కురు. ఇందులో 3 అంశాలు చెప్పారు: లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. ఈ 3 సంస్కారాలను వాసనాత్రయం అంటారు. ఇవి తొలగేంత వరకు జ్ఞానోదయం కాదు గనక శంకరులు దీంతో ప్రారంభించారు. లౌకిక వ్యవహారం బాహ్యలోకానికి సంబంధించింది. ఆ సంసర్గం ఎంత తగ్గించుకుంటే ఆ సంస్కారం, ఆ వాసన అంటారు లోకవాసన, అది అంత తగ్గుతుంది. అది తగ్గినా తన దేహ విషయాన్ని గురించి, దేహానికి సంబంధించిన ఆరోగ్యమో సౌందర్యమో దాని గురించిన సంస్కారం ఉంటుంది. దాన్ని కూడా తగ్గించుకున్న బుద్ధిశక్తికి సంబంధించిన అహంకారం ఒకటి ఉంటుంది, నాకెంతో తెలుసు అని. దీన్ని శాస్త్రవాసన అంటారు. అది మిగిలి ఉంటుంది. దాన్ని తొలగించుకోవడం చాలా కష్టం నిజానికి. అది కూడా తొలగించుకోవాలి. దాన్ని బాగా ప్రయత్నం చేసి తొలగించుకుంటే అప్పుడు ఒక నిర్మలమైన స్థితి వస్తుంది. ఇక అధ్యాస సులభంగా తొలగిపోతుంది, దేహాత్మభావం క్రమంగా తొలగిపోతుంది. ఈ శ్లోకం తరువాత 6 శ్లోకాలకు స్వాధ్యాసాపనయం కురు అనే మకుటం కనిపించదు. మళ్ళీ 278 నుండి 286 వరకు 9 శ్లోకాల్లో ప్రధానికి ఈ మకుటమే ఉంది. మొదటి శ్లోకం తరువాత ఈ వ్యవధానం ఎందుకుంది అని గమనిస్తే అక్కడ ఆ 6 శ్లోకాలలో ఈ వాసనాత్రయ విమోచన విధానం అదంతా వివరించాడు. దీన్ని బట్టి ఈ వాసనాత్రయం ముక్తి సాధనకు ఎంత ఆటంకంగా ఉంటుందో, దాన్ని తొలగించుకోవడం ఎంత అవసరమో అనేది అర్థమవుతుంది. ఇక తరువాతి శ్లోకాల్లో వరుసగా మనోనాశనం, అంటే మనోలయం చేయడం ఎలాగా, సత్వరజస్తమో గుణాలను ఎలా నశింపజేసుకోవాలి, ఎలా తొలగించుకోవాలి, ధైర్య అవలంబనం, మనిషికి ధీరత్వం అనేది చాలా ముఖ్యం. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ అంటారు. ధీరత్వం, ధైర్యం ఉండాలి. జీవబ్రహ్మైక్య భావన ఇది ఉంది అని ఇంత గట్టిగా నమ్మి ముందుకు వెళ్ళాలి. తర్వాత దీన్ని శృతి, యుక్తి, అనుభూతులు, అంటే మనకు వేద ప్రమాణం, ఋషులు చెప్పినటువంటి పెద్ద ప్రమాణం. యుక్తి అంటే తార్కికమైన ఆలోచనా శక్తి. తర్వాత మన అనుభూతి కూడా ఉంటుంది. ఈ 3 విధాలైన ఆధారాలతోటి సర్వాత్మ భావాన్ని గుర్తించుకోవడం, విషయగ్రహణాన్ని, లోక వ్యవహారాన్ని ఆపేయడంతో పాటు గ్రహించిన విషయ సంస్కారాన్ని కూడా క్రమంగా దూరం చేయడం. అట్లా తత్వమసి మొదలైనటువంటి వాక్యాల జ్ఞానంతో ఆత్మ దృఢత్వాన్ని సాధించటం. అహంభావ నిరాశం, జీవ జగత్తులను స్వప్నతుల్యంగా చూడడం. ఈ జగత్తును, జీవులను
ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి, ఇవి యథార్థం కాదు, ఇవి శాశ్వతం కాదు అనే అంశాన్ని స్వప్నతుల్యంగా అన్నారు. స్వప్నతుల్యంగా చూడడం అంటే కలలో ఉన్న వాటిలాగా చూడడం అనే అంశాలని ఇందులో క్రమంగా వివరించారు. చివరి శ్లోకం. ప్రతీతి జీవజగతో స్వప్నవద్భాతి యావత తావత్ నిరంతరం విద్వన్ స్వాధ్యాసాపనయం కురు అన్నారు. విద్వన్ అంటే ఓ పండితుడా అన్నాడు. ఆ శిష్యుణ్ణి ఒక తెలివి కలిగిన మహాపండితుడు ఆయన, అందుకని విద్వన్ అని సంబోధించాడు. జీవ జగత్తుల భ్రాంతి ఇవి తొలగేంత వరకు ఈ అధ్యాస మనల్ని బాధిస్తూ ఉంటుంది. కనుక దీన్ని తొలగించుకునే ప్రయత్నం, అంటే ఈ భ్రాంతిని తొలగించుకునే ప్రయత్నం చివరిదాకా వదలరాదు అని తెలపడమే ఈ వరుస శ్లోకాల ఉద్దేశ్యం అని కనిపిస్తుంది. ఇదే పద్ధతిలో జీవన్ముక్తుని లక్షణాలను కూడా శంకరులు సజీవన్ముక్త ఇష్యతే, జీవన్ముక్తస్య లక్షణం, ఇలా ఈ రెండు మాటలతోటి ఈ రెండు మకుటాలతోటి ఒక 24 శ్లోకాలు ఉన్నాయి. సజీవన్ముక్త ఇష్యతే, జీవన్ముక్తస్య లక్షణం, ఇలా సాగుతుందన్నమాట. అందులో సమదర్శిత్వం అనే అంశాన్ని వర్ణించారు. ఒక శ్లోకం చూడండి. గుణదోష విశిష్టేస్మిన్ స్వభావేన విలక్షణే సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణం. ఆత్మ గుణదోషరహితమైంది. ఈ ప్రపంచమేమో గుణదోషాలతో కూడి ఉంది. సహజంగానే ఇది ఆత్మ కంటే విలక్షణమైంది, ప్రత్యేకంగా ఉంటుంది. ఆత్మనేమో గుణదోషాలే ఏమీ లేనిది, ఇదేమో గుణదోషాలతో ఉండేది. దీనికి దానికి హస్తిమశకాంతరం అంత తేడా కనిపిస్తుంది. కనుక ఈ ప్రపంచంలోని నామరూపాదులను ఉపేక్షించి సర్వత్రా సమానంగా ఉన్న చైతన్యాన్ని దర్శించడమే జీవన్ముక్తుని లక్షణం అని చెప్పారు. ఇది భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పిన స్థితప్రజ్ఞ లక్షణాలను జ్ఞాపకం చేస్తుంది. ఈ సమత్వాన్ని ఇంకొక శ్లోకం ఇంకొక కోణం నుంచి ఆవిష్కరిస్తుంది. సాధుభిః పూజ్యమానేస్మిన్ పీడ్యమానేపి దుర్జనైః సమభావో భవేద్యస్య సజీవన్ముక్త ఇష్యతే. నశించే ఈ శరీరాన్ని సజ్జనులు గౌరవిస్తున్నప్పుడు గర్వపడకుండా, దుర్జనులు నిందిస్తున్నప్పుడు దుఃఖపడకుండా, ఉపాధులను ఉపేక్షించి అంటే శరీరాలను ఉపేక్షించి వాటిని పక్కకు పెట్టి తోసేసి ఎవడు సమభావంతో ప్రవర్తిస్తాడో అతడు జీవన్ముక్తుడు అని అన్నారు. అంతటి సమభావం కలిగిన జ్ఞానికి కూడా దుర్జనుల వల్ల బాధ ఉంటుందా అంటే ప్రారబ్ధ కర్మ వశం చేత అట్టి బాధ ఉండవచ్చు అని శంకరులు తర్వాత వివరించారు. జీవన్ముక్తుని కర్మఫల చర్చ 442వ శ్లోకం దగ్గర నుండి 464 వరకు చాలా విస్తృతంగా ఉంది. కనుక జీవన్ముక్తుడైన ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అనుభవించవలసిందే అన్నప్పుడు ప్రారబ్ధ కర్మ ఎంత అనివార్యమైంది అని మనకు అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలి, అంతేగాని అయ్యో అని అనుకోక్కర్లేదు. బాల్యం నుండి యవ్వనం వచ్చింది, ఆ తర్వాత వృద్ధాప్యం రాక తప్పనిసరే కదా. ఇదంతా సహజం. అలాగే ప్రారబ్ధ కర్మ కూడా వస్తూ ఉంటుంది. ఇది అర్థం కాకుంటే నాకెందుకు ఇట్లా జరుగుతోంది అని చింతిస్తాం. అర్థమైతే ఇది అందరిలాగే నాకు కూడా వచ్చింది, సహజమే అనిపించి నిశ్చింతగా ఉంటాం. అప్పుడేమో చింతిస్తాము, ఇప్పుడేమో నిశ్చింతగా ఉంటాం. అర్థం చేసుకుంటే నిశ్చింత, అర్థం చేసుకోకుంటే చింత. మన కళ్ళ ఎదుట కనిపించేవన్నీ నీటి మీది రాతలవుతాయి. ఇలా మనం గనక అర్థం చేసుకుంటే అవి నీటి మీది రాతగా ఉంటాయి, మనస్సు తేలికవుతుంది. అదే జీవన్ముక్త స్థితికి దారి చూపుతుంది. ఓం నమో వెంకటేశాయ.